నాకు అద్దేపల్లి జనార్దన్తో ఏ రకమైన సంబంధం లేదు. అంతేకాకుండా ఈ అద్దేపల్లి జనార్దన్కి సంబంధించిన ఏఎన్ఆర్ బార్ని నేను అక్కడ ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది, ఇది ఇక్కడ నుంచి మార్చాలని చెప్పి నేను 2024 అక్టోబర్ 10వ తారీఖున ఎక్సైజ్ కమిషనర్ గారికి, ఎక్సైజ్ ఇక్కడ జిల్లా సూపరింటెండెంట్ గారికి, ఎక్సైజ్ మంత్రి గారికి కూడా లెటర్ పెట్టడం జరిగింది. మా పార్టీకి కానీ నాకు కానీ లోపాయికారి సంబంధాలు ఉండుంటే మా పార్టీ వ్యవహారాన్ని అనుసరించి శాసనసభ్యుడిగా నేను నడుచుకుంటా కదా, ఏదైనా ఉండుంటే నేను అతను ఎందుకు అక్కడి నుంచి ఆ బార్ తొలగించాలని చెప్పి ప్రభుత్వానికి నేను లేఖ పెట్టడం జరుగుతుంది. కానీ ఇవన్నీ తెలియని జోగి రమేష్ ఈ దొంగ నాటకం ఆడి అటు రాష్ట్ర ప్రభుత్వాన్ని నన్ను అప్రతిష్ట పాలు చేయాలి, చంద్రబాబు నాయుడు గారి మీద చిలవలు పలవలు చేసి మాట్లాడుతూ వచ్చాడు. ఇతను ఇంత చేసి ఈ దుర్మార్గుడు, ఈ దౌర్భాగ్యుడు జోగి రమేష్ చేసిన నాటకం ఏంటంటే 24వ తారీఖు మాకేం చెప్పాడు, అక్కడ లోకల్ మీడియాలో ఏం మాట్లాడాడు, వెళ్ళేటప్పుడు చివరి ఫోన్ చేసింది వసంత కృష్ణప్రసాద్కి అని చెప్పాడు. కానీ జరిగింది ఏంటయ్యా అంటే వాస్తవంలో 23వ తారీఖు 24వ తారీఖు అతను ఆఫ్రికా వెళ్తా ఉన్నాడు. 23వ తారీఖు అద్దేపల్లి జనార్దన్కి కబురు చేసి నువ్వు ఎప్పుడు వెళ్తున్నావు అంటే నేను రేపు బయలుదేరి వెళ్తున్నా అని చెప్పాడు. అయితే నువ్వు నా దగ్గరకు రా మాట్లాడదామని చెప్పాడు. 23వ తారీఖు సాయంత్రం 8:30 ప్రాంతంలో ఒక 2-3 నిమిషాలు అటు ఇటుగా అతని ఇంటికి వచ్చి ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 1 నిమిషం 2 నిమిషాల్లోనే వాళ్ళ సోదరుడిని ఇతర కుటుంబ సభ్యుల్ని బయటికి పంపించేసి గంట సేపు 9:30 వరకు జోగి రమేష్ మాట్లాడాడు. మొన్న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉండి నా మీద కేసు మరల్చడానికి ప్రయత్నిస్తున్నారు, అది ఇదని చెప్పి ఒక కొత్త పల్లవ అందుకున్నాడు. మేము ఈ వీడియోలు చూసి ఏంటబ్బా ఇతను కొత్తగా మాట్లాడుతున్నాడు, ఇతని మీద కేసు చెప్పడానికి ఏముంది అసలు, ఇక్కడ ఎందుకు ఇట్లా మాట్లాడుతూ ఉన్నాడు, ఎవరో జయచంద్రారెడ్డి, ఇక్కడ అద్దేపల్లి జనార్దన్ రావు, మధ్యలో ఇతను తనకు ఆపాదించుకుంటున్నాడు ఏంటని మాకేం అర్థం కాల. నిన్న ఉదయం కూడా అదే విషయం ప్రస్తావించి మాట్లాడాడు. నాకు నిన్న ఉదయమే అనుమానం వచ్చింది, ఓహో ఇదేదో కొత్త డ్రామాకి తెరదీస్తా ఉన్నాడు కాబోలని చెప్పి. తీరా చూస్తే గుమ్మడికాయలు దొంగ ఎవరంటే పుస్తకాలు తడువుకున్న చందంగా ఇతగాడే. అతను ఈ నాటకం అంతా ఆడి స్థానిక శాసనసభ్యుడైన నా మీద బురద జల్తా రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ బాబు గారిని, పవన్ కళ్యాణ్ గారిని అవాకులు చవాకులు పేలతా ఈ కార్యక్రమం అంతా చేసి చివరిసారిగా తెల్లారి పొద్దున ఫారిన్ వెళ్తా ఉంటే ముందు రోజు సాయంత్రం ఇంటికి పిలిపించుకొని గంట సేపు మాట్లాడి ఈ పథకం అంతా రచించి అతను పంపించి ఇతను తర్వాత ఈ డ్రామాలకు తెరదీశాడు.